జగిత్యాల రూరల్ మండలం తిమ్మాపూర్ రఘురాములకోట పరిధిలో ముప్పాల చెరువును ఆక్రమించడాన్ని వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి నిరసన దీక్ష చేపట్టారు. జగిత్యాల గొల్లపల్లి రహదారిలో తాతమ్మ గుడి నుంచి శ్మశానవాటిక వరకు నీరు ప్రవహించే ప్రాంతాలను ఆక్రమించి మట్టిని పూడ్చేశారు. ఈ అక్రమ నిర్మాణాల వల్ల దిగువన ఉన్న ముప్పాల చెరువు, పోలాస చెరువులకు నీరు చేరే మార్గాలు మూసుకుపోతాయని జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వేలాది ఎకరాల ఆయకట్టుకు రైతులకు తీవ్ర నష్టం జరుగుతుందని జీవన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. చెరువు భూముల పరిరక్షణ కోసం గ్రామస్తులు, పార్టీ శ్రేణులతో కలిసి ఆయన నిరసన దీక్షలో పాల్గొన్నారు. చెరువులో మట్టి నింపుతున్న వారిని గుర్తించి క్రిమినల్ కేసులు నమోదు చేయాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. మరి ఇరిగేషన్ శాఖ వాళ్ళ విధులేంటో మాకు తోసలేని చెప్పంటున్నాయి. ఇటు మత్స్యకారులు వాళ్ళు ఉపాధి కోల్పోతున్నారు. రైతాంగం ఏదైతుందో భూగర్భ మట్టం తగ్గిపోయి వాళ్ళ యొక్క ఈ చెరువు ముంపు గురేట భూముల్లో ఏదైతుందో మట్టి నింపడంతో భవిష్యత్తులో చెరువు ఆనవాళ్ళు కూడా కనబడబోతుంది. నేను దయచేసి నేను ఏమంటుంది సార్ అంటే, ఇప్పుడు గూగుల్లో ఏదైతుందో యూ కెన్ గో ఇన్ ఇట్. గూగుల్లో యూ కెన్ గో ఇన్ ఇట్. ఒకసారి మీరు పోండి, 2014 పోండి. ఒకసారి గూగుల్లో మీరు 2014 పోండి అంటున్నా. 2014 పోయేది ఎత్తుదో ఈ చెరువు కుంట ఏ మేరకు ఉండే, ఇవాళ ఏ మేరకు ఉన్నది, ఆక్రమణకి ఎంత గురువైంది, ఎంత మట్టి నింపడం జరిగిందో కూడా మీకు గూగుల్లో కనబడుతుంది సార్ అంటూ నేను. ఆ గూగుల్కి అనుకూలంగా ఏది ఎత్తున్నదో మీరు మట్టి నింపిన వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు చేపట్టారు. దయచేసి సివిల్ లయబిలిటీ యాక్షన్ 1 ఆస్పెక్ట్, సివిల్తో పాటే క్రిమినల్ చర్యలు. మీ పంచాయత్ సెక్రటరీ నెంబర్ 1 దోషి అవుతుంది. మీ ఇరిగేషన్ శాఖ అధికారిని ఈమె కొత్త బాధ్యత తీసుకున్నా కానీ అసలు ఈ గారు వాళ్ళు బాధ్యులు అవుతారు. మన రెవెన్యూ అధికారులు ఎవరుంటే వాళ్ళు బాధ్యులు అవుతారు. ఏదైనా కానీ అయితే ఇది రెస్టోర్ చేస్తేనే కానీ రైతు భవిష్యత్తుగా ఏదైతుందో కనబడుతుంది. రోజుకి 6 కాలం కష్టపడి పంట పండిస్తే రైతుకు అమ్ముకొని